जय श्री राम। श्रीमद् भगवद गीता 11:49 माते व्यधा मा च विमूढ़ भावो दृष्ट्वा रूपम घोरमीद्रुम ममेदम व्यपेत भी प्रीत मनाः पुनस्त्वं तदेव मे రూపమిదం ప్రపశ్య. శ్రీకృష్ణుడు పలికెను, ఈ నా భయంకర విశ్వరూపాన్ని చూసి భయపడవద్దు, మోహపడవద్దు. భయాన్ని విడిచిపెట్టి ప్రశాంతమైన మనస్సుతో నా ఆ సౌమ్య రూపాన్ని మళ్ళీ దర్శించుకో. సంజయ్ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్థ తదోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు పలికెను. ఈ విధంగా చెప్పిన అనంతరం శ్రీకృష్ణుడు తన సౌమ్య రూపాన్ని మళ్ళీ అర్జునునికి దర్శింపజేసి భయపడిన అతనిని ఓదార్చాడు. 11:51 అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. ఓ జనార్దన, నీ ఈ సౌమ్య మానవ రూపాన్ని దర్శించిన తర్వాత నా మనస్సు ప్రశాంతమై నేను మళ్ళీ నా సహజ స్థితిని పొందాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత కూడా ఈయనకి డౌట్స్ కంటిన్యూ అవుతాయి. అందుకనే ఇంకా కృష్ణుడు ఎన్ని చాప్టర్లు చెప్పాడు చూడండి. 11 తర్వాత ఇంకో 6 భక్తి యోగము, క్షేత్రజ్ఞ యోగము, ఏది తర్వాత పురుషోత్తమ ప్రాప్తి యోగము, దైవాసుర అక్షర పరబ్రహ్మ యోగము, దైవాసుర సంపద్ విభాగ యోగము, తర్వాత శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్ష సన్యాస యోగం అన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత యుద్ధం అయితే చేశాడు. కానీ 13వ రోజు మళ్ళీ అభిమన్యుడు చనిపోయిన తర్వాత గొడవ. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పిన దాన్ని శాంతి గీత అంటారు. 324 శ్లోకాలు. అదంతా అయిన తర్వాత, యుద్ధం అయిన తర్వాత నేను ఇంటికి వెళ్తా అని కృష్ణుడు కొన్నేళ్ళ తర్వాత అంటే డివిజన్ క్లాస్ అడిగాడు. అప్పుడు అనుగీత చెప్పాడు 1040 వర్సెస్. మళ్ళీ కొంతకాలానికి వెళ్తాననేసరికి ఉత్తర గీత 122 4 సార్లు చెప్పించుకున్నాడండి.